మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆ సాంగ్స్ ఎవర్ గ్రీన్ ఈవెన్ సింగర్ రాజా మర్చిపోలేదంటే గుర్తుంది ఇప్పటికీ ఆ మీమ్స్ వదలరు. ప్రతి మీమ్స్ లో బ్రహ్మానందం గారు మీరు ఇక ఆ లెవెల్లో ఈక్వల్ కామెడీగా అన్నారు. తనలాగా చేయలేకపోయినా అంత పెద్ద యాక్టర్ లాగా మీమ్స్ లో మాత్రం ఇద్దరం ఈక్వల్. ఏదో ఒక మీమ్స్ వస్తూనే ఉంటాయి. తెలుగు చదవనొచ్చా మీకు? రాదండి, తెలుగు రాదు, తమిళ్ రాదు. ఎందుకంటే స్కూల్లో ఇంగ్లీష్, హిందీ అండ్ ఫ్రెంచ్ నేర్చుకున్నాను. సో మీమ్స్ కనపడుతుంది కాబట్టి ఓకే, నా మీద చాలా మీమ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ పంపించి చాలా బాగుందని పంపిస్తే ట్రాన్స్లేషన్ అడుగుతాను. ఎంజాయ్ చేస్తారు మీమ్స్ ని డెఫినెట్ గా. ఒక మీమ్ ఏదో నేను నా మీమ్ ఎవరో పోస్ట్ చేసి ఉంటే దాన్ని రీపోస్ట్ చేశాను. మా ఫ్రెండ్ అన్నాడు హీరోనే తన మీమ్స్ ని పోస్ట్ చేయించారు కదా, అంత బాగుండింది. మర్చిపోయిన అది ఏం పోస్ట్ చేశాను. ఒక 2-3 years కోవిడ్ టైంలో ఉంటుంది అనుకుంటాను. చాలా బాగా రాస్తున్నారు, అంత హిలేరియస్గా ఉండింది. ఏం చదువుకున్నారు? బిఏ మల్టీమీడియా. ఇది కాకుండా C++ కోడింగ్ అని నేర్చుకున్నాను. ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకున్నాను, వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నాను, 3D గ్రాఫిక్స్ యానిమేషన్ నేర్చుకున్నాను. దీని తర్వాత బిఏ మల్టీమీడియా చదివాను యూకేలో. సెకండ్ ఇయర్లో 7G మొదలైన తర్వాత డ్రాప్ అవుట్ అయ్యాను. డ్రాప్ అవుట్ ఇది ఫిల్మ్స్ కంటిన్యూ చేశాను. 24 క్రాఫ్ట్స్ మీద పట్టుంది. యాక్టింగ్ అనుకున్నది అనుకోకుండా జరిగింది. అది కూడా మధ్యలో నా జ్యోతి గారు ఎక్కువ పుష్ చేస్తూ ఉంటారు, నా తమ్ముని హీరో చేయి హీరో చేయి హీరో చేయి. జ్యోతి గారికి ముందు ఎస్జే సూర్య గారు ఎప్పుడు చేశారు. ఖుషి తమిళ్ వర్షన్ చేసేటప్పుడు నేను అప్పుడంతా 11th క్లాస్ చదువుకుంటున్నాను. ఒకరోజు నాకు ఫుల్ స్క్రిప్ట్ చెప్పారు, సినిమా బాగుందా అని. ఎవరు గీత, ఎవరు మా అమ్మ చెప్పిన తర్వాతే కదా కామయ్య. ఆ సీన్ వచ్చి నేను అలాగే చేసి చూపించాను. ఈ సీన్లోనే హిట్ సార్ సినిమా అని. దాన్ని పట్టుకొని ఆ ఏజ్కి ఇదే యాక్టింగ్ అని నాకు తెలియదు. అప్పుడు నా ఎస్జే సూర్య గారు ఎప్పుడు నాన్నగారితో అంటారు, సార్ తను హీరో చేసేయండి సార్, మినీ పవన్ కళ్యాణ్ లాగా ఉన్నారు, హీరోని చేసేయండి సార్. నాన్నగారు ఊరుకో సూర్య, ఆశలు పెంచబాగవారు మనసులో అనేవారు. సో సూర్య గారు చెప్పినట్టే అది అలాగే జరిగింది. మీకు ఇష్టమైన సీన్ ఏంటి 7Gలో? రీ రిలీజ్ ఉంది కాబట్టి 22nd. నాకు ఇష్టమైన సీన్స్ అంటే అన్ని సీన్స్ ఇష్టమే. ఇంటర్వెల్ బ్లాక్ పెద్ద డైలాగ్ చెప్పడం అది. సెకండ్ హాఫ్లో సుమన్ శెట్టి వర్షం అలారం సీన్. మెయిన్ సీన్ ఆఫర్ లెటర్ తీసుకెళ్ళి చంద్రమోహన్ ఇచ్చి తను పొగిడేటప్పుడు సైలెంట్గా ఏడుస్తారు కదా, ఆ సీన్ చాలా ఇష్టం. చాలా కాంప్లికేటెడ్ కూడా, ఎందుకంటే అది ఒక సైడ్ పడుకుంటాను పిల్లో మీద, హాఫ్ ఫేస్ వచ్చి పిల్లోలో కవర్ అయిపోద్ది, లైటింగ్ నైట్ ఎఫెక్ట్ డల్గా ఉంటుంది. సో మిగతా హాఫ్లో నోరు ఇలా మూసుకుంటాను. సో ఓన్లీ ఈ పార్ట్లోనే ఫుల్ సీన్ ఎమోట్ చేయాలి. అది చాలా కాంప్లికేటెడ్ సీన్. బట్ సెల్వరాఘవన్ సార్ అనలేదు, నాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా మినిమల్గా ఇచ్చి నువ్వు చేసేయని. నాన్నగారు మాట్లాడే సీన్స్ డైలాగ్ తను చదువుతూ ఉన్నారు. ఒక 3 టేక్ 4 టేక్ తీసారు, ఓకేనారు. బట్ అది ఎడిట్ చేసి చూసిన తర్వాత అంత బాగుంది. క్లైమాక్స్ సీన్ ఇప్పుడు కూడా చూడలేము. నేను కూడా చూడలేను యాక్చువల్గా. ఇన్ఫాక్ట్ అందరూ అడుగుతారు, నువ్వు సినిమా ఎన్నిసార్లు చూస్తున్నావు? రిలీజ్ అప్పుడు ఒకసారి చూసాను, దాని తర్వాత నేను ఇప్పుడు దాకా చూడలేదు సినిమాని. మేబీ సాంగ్స్ క్లిప్పింగ్స్ ఏమైనా యూట్యూబ్లో చూసుంటాను, కానీ టీవీలో వేసినా ఆఫ్ చేసేసి వెళ్ళిపోతాను. బికాస్ అంత ఎమోషన్ నేను తట్టుకోలేదు. అనిపించిందా క్లైమాక్స్ సీన్ బాగా చేసేటప్పుడు? యాక్చువల్గా ఇన్ఫాక్ట్ హోల్ సెకండ్ హాఫ్ ఈజీగా చేశాను. నాకు ఫస్ట్ హాఫ్ చేసేటప్పుడు ఫస్ట్ హాఫ్ ఎక్కువ టఫ్ అనిపించింది. సెల్వరాఘవన్ సార్ కూడా సెకండ్ హాఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంతగా ఇవ్వాలి, ఎందుకంటే అది షూట్ చేసే లోపల క్యారెక్టర్లోకి దిగిపోయాను నేను కానీ సోనియా కానీ. సో కంప్లీట్గా మమ్మల్ని వదిలేస్తారు. ఇన్ఫాక్ట్ ఆ తలచి సాంగ్ ఆన్ చేసి అలాగే వదిలేస్తారు, నన్ను కెమెరా రోల్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ యాక్టర్ అవ్వకపోతే ఏమయ్యేవాళ్ళు? డైరెక్టర్ అయి ఉండేవాడిని. ఏదైనా ఇండస్ట్రీ సూపర్. ఫస్ట్ ఇంటర్వ్యూ, బెస్ట్ ఇంటర్వ్యూ అవ్వాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్కి? నేను సుమన్ శెట్టి గారు మంచి కామెడీ చేశారు. కామెడీ చేసినా నిజమే, అప్పుడు సినిమా చూసిన యూత్ అంతా ఇప్పుడు అంకుల్ అయిపోయి ఉంటారు. మీ పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ అప్పుడు థియేటర్లో చూడిన వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ, వచ్చి చూసి ఎంజాయ్ చేసేదానికి. పార్ట్ 2 విల్ బి ట్రిపుల్ దెన్ ఫస్ట్ పార్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ కమింగ్ యువర్ ప్రాజెక్ట్స్. డెఫినెట్గా మళ్ళీ రీ ఎంట్రీ లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ ఏదైనా కావచ్చు, రావటం చాలా హ్యాపీ అనిపించింది అందరికి కూడా. ఎందుకంటే ఏఎం రత్నం గారు అనిపించిన ఒకే ఒక యాక్టర్ మీరు. సో ఆయన కూడా చాలా డ్రీమ్స్ కని ఉంటారు, నా కొడుకుని అలా చేద్దాం ఇలా చేద్దాం అని. మళ్ళీ ఆ డ్రీమ్స్ ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటున్నాను. డెఫినెట్గా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రవికృష్ణ గారు.